కాకపోతే ప్రాబ్లమ్ ఏందంటే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా గూడా ఆ కేసు ముందుకెళ్ళట్లేదు. ఆ కేసుకు సంబంధించి ఎటువంటి సీరియస్ పరిణామాలు జరగట్లేదు. ఏదో కొంతమందిని అప్రూవల్‌గా మార్చడానికి ట్రై చేస్తున్నారు. సాక్షుల చనిపోయినానికి సంబంధించి కేసులు పెట్టారు గానీ, అసలు కేసు సీబీఐ కేసు కాదు. అసలు కేసు దీంట్లో వీళ్ళకి శిక్షలు పడాలంటే ఇప్పుడు మొత్తం 8 మంది ఉన్నారు ముద్దాయిలు. అందులో ఫోర్త్ ముద్దాయి ఫస్ట్ వచ్చి ఎర్రగంగిరెడ్డి, రెండోది సునీల్ కుమార్ యాదవ్, మూడోది ఉమాశంకర్ రెడ్డి, 4 దస్తగిరి, 5 దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, 6 గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, 7 వైఎస్ భాస్కర్ రెడ్డి, 8 అవినాష్ రెడ్డి. ఈ 8 మంది ఉన్నారు. 8 మందిలో 4వ ముద్దాయిగా ఉన్న దస్తగిరి అప్రూవర్గా మారిపోయాడు కాబట్టి ఇతన్ని సాక్షిగా పరిగణించమని సిబిఐ కోర్టుకి సిబిఐ విన్నవించుకుంది. సిబిఐ కోర్టు కూడా ఇతన్ని సాక్షిగా పరిగణిస్తున్నామని చెప్పేసింది. కానీ దీని మీద అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ లాంటి వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు. తానే మర్డర్ చేశానని ఓపెన్గా చెప్తున్న కిరాయి హంతకుడు, పైగా అతను డబ్బులు తీసుకొని హత్య చేశానని చెప్తున్న అతన్ని మీకు అప్రూవర్గా మారాడని చెప్పి అతన్ని సాక్షిగా ఎలా మారుస్తారు అనేది హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టు కూడా ఇదే ప్రశ్నని సిబిఐకి కోర్టుకి అడిగింది. సిబిఐ కోర్టు మరి ఇంకా రిప్లై ఇచ్చిందా లేదా, దీని ఫర్దర్ ఏందనేది ఇంకా మనకి క్లారిటీ రావట్లేదు. కోర్టులో ఉంది పెండింగ్. ఏదేమైనా అతన్ని పక్కన పెడితే 7 మంది ముద్దాయిలు ఉన్నారు. ఆల్రెడీ 2 ఛార్జ్షీట్లు వేసేశారు. అనుబంధ ఛార్జ్షీట్లు కూడా అనేకం అయిపోయింది. 2 ఏళ్లకు ముందే సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టింది సిబిఐకి ఫైనల్ ఛార్జ్షీట్ వేసేసి ట్రయల్కి రమ్మని. కానీ సిబిఐ 2 ఏళ్ల తర్వాత కూడా అక్కడే ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఈ మధ్యలో పరిణామాలు వచ్చి నేను ఇందాక చెప్పినట్టుగా, ఒకటి సాక్షులు అందరూ ఒక 6 మంది అనుమానాస్పదంగా మృతి చెందారని దాని మీద ఒక సిట్ లాంటిది కూడా వేశారు. దాన్ని సిట్టు విచారిస్తుంది. రెండవది ఈ దస్తగిరి మీద దాడులు జరుగుతున్నాయని దస్తగిరి కేసు పెట్టాడు. మూడవది అవినాష్ రెడ్డికి బెయిల్ క్యాన్సిల్ చేయాలి, మిగతా వాళ్ళకి బెయిల్ క్యాన్సిల్ చేయాలని ఈమె సునీతారెడ్డి ఎప్పటి నుంచో పిటిషన్లు వేస్తుంది. దస్తగిరి కూడా వేశాడు పిటిషన్. అవినాష్ రెడ్డి వల్ల నాకు ప్రొటెక్షన్ లేదు, భయం ఉంది, అందుకని అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పిటిషన్ బెయిల్ క్యాన్సిల్ చేయండి అని దస్తగిరి కూడా వేశాడు. నెక్స్ట్ సునీల్ కుమార్ యాదవ్, ఇతను 2వ ముద్దాయి. సునీల్ కుమార్ యాదవ్ కూడా అప్రూవర్గా మారుతున్నట్టు అర్థమవుతుంది. సో అతను ఒకడు అప్రూవర్గా మారే అవకాశం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా సింగిల్ బెంచ్ అనమాట, జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టులో ఈమె బెయిల్ రద్దుకి, ఈ 7 మంది బెయిల్ని రద్దు చేయండి అని సుప్రీంకోర్టుకి వెళ్ళింది ఈమె. వీళ్ళ అడ్వకేట్ కూడా మన సిద్ధార్థ లోత్రాని. సో ఈమె ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏంటంటే, వీళ్ళు బెయిల్ మీద బయట ఉండడానికి లేదు, బయట ఉండడం వల్ల సాక్షులు చనిపోతున్నారు అనేది ఆమె వెళ్ళింది. సుప్రీంకోర్టు అడిగింది, ఈమె ప్రధానంగా నిన్న అడిగింది ఏంటంటే, ఈ 6వ ముద్దాయిగా ఉంటున్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి, ఇతని దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏందని సుప్రీంకోర్టు అడిగినప్పుడు సునీత అడ్వకేట్ ఏం చెప్తున్నాడంటే, ఇతను వివేకానంద రెడ్డి చనిపోయినాక దాన్ని గుండెపోటు డ్రామాగా వీళ్ళు ప్రచారం చేశారు, అందువల్ల గాయాలు కనబడకుండా ఈ గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కుట్లు వేశాడు, వచ్చి అతను కాంపౌండర్గా పనిచేస్తున్నాడు భారతిరెడ్డి వాళ్ళ నాన్న హాస్పిటల్ పులివెందుల్లో, అతను వచ్చి కుట్లు వేశాడు అంటే ఈ గొడ్డలి గాయాలు వాటికి కుట్లు వేశాడు. ఇది ఉద్దేశం ఏంటంటే, వీళ్ళ ఉద్దేశం దీన్ని గుండెపోటుగా చిత్రీకరించాలి, హత్య కాదు, నేచురల్ డెత్ అని. బాత్రూంలో పడిపోవడం, గుండెపోటు రావడం, పడిపోవడం వల్ల తలకి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అన్న యాంగిల్లో వీళ్ళు చేయాలనుకున్నారు. దాన్ని బ్లడ్ అంతా క్లీన్ చేశారు. అందులో ఇతని రోల్ ఏంటంటే, తను వచ్చి కుట్లేశాడు అనేది ఇతని మీద ఆరోపణ. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈమె వాదనలతో కన్విన్స్ అయ్యి వీళ్ళకి నోటీసులు పంపించింది. మీ బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పండి అని. సో ఇప్పుడు ఆ మేరకు సునీతారెడ్డి విజయం సాధించినట్టుగా, ఎందుకంటే సాక్షాత్తు సుప్రీంకోర్టే బెయిల్ ఎందుకు రద్దు చేయకూడదు అని కానీ అడిగిందంటే, రేపొద్దున బెయిల్ రద్దు చేసే అవకాశం, వీళ్ళేదో సమాధానం ఇవ్వాలి, వీళ్ళ సమాధానంతో సుప్రీంకోర్టు సాటిస్ఫై కాకపోతే బెయిల్ రద్దు చేయమనొచ్చు. మామూలుగా సుప్రీంకోర్టే అనేక సార్లు బెయిల్ ఇస్ ద రూలు, జైల్ ఇస్ ఎక్సెప్షన్ అని అనేక సార్లు చెప్పింది. పైగా వీళ్ళందరూ కూడా ఏళ్ల తరబడి జైళ్ళల్లో ఉన్నవాళ్లే. ఇది జరిగి 6 ఏళ్ళు అవుతుంది.